Hello everyone, cryptocurrency, advanced technology. But people have so many doubts on this. Why it is highly volatile, why it is demand, why people are afraid to invest in cryptocurrency, and it is good or bad to invest in, and how to invest in. Don't worry, I will explain all these things. Please watch video until last minute. Before going to discuss this topic, I want to tell you one thing, technology. Once upon a time, we are using letters to communicate each other at different places. But now we are using smartphones. We can communicate anyone at any time. Money transfer. If you want to transfer money to anyone, then you have to additionally travel by bus. But now we are using Paytm, Google Pay, Phone Pay. See how technology is changing. Coming back to cryptocurrency. Cryptocurrency does not have any physical form. It only run on computer network. క్రిప్టోకరెన్సీ ఇది కంప్లీట్గా డీసెంట్రలైజ్డ్. దీన్ని ఎవరు కంట్రోల్ చేయలేరు, ఏ గవర్నమెంట్ కంట్రోల్ చేయలేదు. మన దగ్గర ఉన్న డబ్బు సెంట్రలైజ్డ్, అంటే మన గవర్నమెంట్ కంట్రోల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గర ఉన్న డబ్బుని ఎక్కువ ప్రింట్ చేయగలదు. ప్రింట్ చేసేసి జనాలకి ఇవ్వడం వలన, ఒకవేళ ఇవ్వడం వలన మన దగ్గర ఉన్న డబ్బు కూడా వాల్యూ తగ్గిపోతుంది. మీకు ఆల్రెడీ తెలుసు, జింబాబ్వేలో ఒకసారి ఇలా డబ్బు ఎక్కువ ప్రింట్ చేసి ప్రజలకు పనిచేయడం వల్ల ఏం జరిగిందో తెలుసు. ఎకనామీ లాస్ అవ్వడం, జీడిపి పడిపోవడం ఇలాంటివి జరుగుతుంది. సరే, ఇవన్నీ వద్దు, డైరెక్ట్గా క్రిప్టోకరెన్సీ అంటే ఏంటో చెప్పు బ్రో అంటే, మీరు ఏదైనా ఒక వస్తువు కొనాలి అన్నప్పుడు ఇండియన్ కరెన్సీని ట్రాన్స్ఫర్ చేసి వస్తువుని కొంటారు. అలాగే దానికి బదులుగా క్రిప్టోకరెన్సీని ట్రాన్స్ఫర్ చేసి వస్తువు కొనొచ్చు, అంతే. దీన్నే క్రిప్టోకరెన్సీ అంటారు. ఇప్పుడు మీ మైండ్లో ఒక డౌట్ ఉంటుంది, ఎందుకు బ్రో మనం క్రిప్టోకరెన్సీని ట్రాన్స్ఫర్ చేయాలా, మన ఇండియన్ కరెన్సీని ట్రాన్స్ఫర్ చేసి కూడా కొనొచ్చు కదా అని. ఎందుకంటే క్రిప్టోకరెన్సీ అనేది ఒక మనీ, మన దగ్గర ఉన్నది కరెన్సీ. అసలు డిఫరెన్స్ ఏంటి, మనీకి కరెన్సీకి డిఫరెన్స్ ఏంటి చెప్తానండి. గోల్డ్, ల్యాండ్, క్రిప్టోకరెన్సీ ఇవన్నీ మనీ. మన దగ్గర ఉన్న డబ్బు ఇండియన్ కరెన్సీ, ఇదంతా కరెన్సీ. మన దగ్గర ఉన్న నోట్ల రూపంలో ఉన్న డబ్బు, బ్యాంకులో ఉన్న డబ్బు, దీన్ని ఎప్పుడు మనం సేవ్ చేసుకోకూడదు. ఎందుకంటే డే బై డే దీని వాల్యూ తగ్గుతూ పోతుంది. అలాగే దీనివల్ల మనకు నష్టం వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇంకా మనీ అంటే గోల్డ్, సిల్వర్, ల్యాండ్, క్రిప్టోకరెన్సీ, అసెట్స్. దీన్ని మనం సేవ్ చేసుకోవాలి. ఎందుకంటే దీని వాల్యూ డే బై డే పెరుగుతుందే కానీ తగ్గదు. ఎందుకో క్లియర్గా చెప్తా వినండి. 15 సంవత్సరాల కిందట మీ ఫాదర్ కానీ గ్రాండ్ ఫాదర్ కానీ కేవలం ₹1,00,000 డబ్బులు తీసుకొని 1-2 ఎకరాలు అమ్మేసింటారు. కానీ ఆ రోజు ₹1,00,000 డబ్బులు తీసుకోకుండా ఆ ₹1,00,000 విలువ చేసే బంగారం, గోల్డ్, సిల్వర్, లేదంటే క్రిప్టోకరెన్సీ, బిట్కాయిన్ ఇలాంటివి తీసుకొని ఉంటే ఈరోజు క్రిప్టోకరెన్సీ కూడా పెరిగేది, గోల్డ్ కూడా పెరిగేది. అప్పుడు అమ్మిన మీకు, కొన్న వాళ్ళకి ఇద్దరికి నష్టం వచ్చేది కాదు. ఆ రోజు ఎవరైతే మనీ తీసుకోకుండా, గోల్డ్, సిల్వర్, క్రిప్టోకరెన్సీ, అసెట్స్ తీసుకోకుండా కేవలం కరెన్సీ అంటే డబ్బు తీసుకొని ఎక్కడ ల్యాండ్ అమ్మేసింటారో వాళ్ళు ఈరోజు నష్టాల్లో ఉంటారు. ఎందుకంటే మనీ వాల్యూ పెరిగింది, కరెన్సీ వాల్యూ తగ్గిపోయింది. అది ఎలా అంటే ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే 15 సంవత్సరాల కిందట ఎవరైతే క్రిప్టోకరెన్సీ, గోల్డ్, సిల్వర్, ల్యాండ్ దాచుకున్నారో వాళ్ళు ఈరోజు బాగా డబ్బున్న వాళ్ళు ఉంటారు. ఎవరైతే కరెన్సీ అంటే డబ్బు దాచుకుంటారో వాళ్ళు ఈరోజు నష్టాల్లో ఉంటారు. సో మీరు ఏదైనా ఒక వస్తువు అమ్మినప్పుడు అక్కడ ఇంకా డబ్బు తీసుకోవడం కన్నా గోల్డ్, ల్యాండ్, సిల్వర్ తీసుకోవడం మంచిది. కానీ ప్రతిసారి ఇలా చేయలేరు. అందుకు గాను క్రిప్టోకరెన్సీని తయారు చేశారు. వరల్డ్ రిచెస్ట్ పర్సన్ ఎలాన్ మస్క్, టెస్లా CEO, తను ఒక ప్రెస్ మీట్లో ఏమన్నాడంటే, మీరు డబ్బు దాచుకోవడం కన్నా క్రిప్టోకరెన్సీని దాచుకోవడం మంచిది అన్నారు. అలాగే మీరు టెస్లాలో ఒక కారు కొనాలంటే డబ్బుకు బదులుగా క్రిప్టోకరెన్సీ ట్రాన్స్ఫర్ చేసి మీరు కారు కొనొచ్చు. క్రిప్టోకరెన్సీ అంటే కేవలం బిట్కాయిన్ ఏనా అంటే కాదు. బిట్కాయిన్తో పాటు XRP, ఇథీరియం, టీథర్, సొలానా ఇలా 17,000 క్రిప్టోకరెన్సీలు యాక్టివ్లో ఉన్నాయి. అయితే ఇందులో మాత్రం బిట్కాయిన్ చాలా డిమాండ్. ఎందుకంటే దీన్ని బిట్కాయిన్ ఎవరైతే తయారు చేశారో సతోషి నకమోటో అనే వ్యక్తి ఒక రూల్ పెట్టాడు. బిట్కాయిన్ కేవలం 21 మిలియన్స్ మాత్రమే తయారవ్వాలి, అంతకు మించి ఒక బిట్కాయిన్ కూడా తయారవ్వకూడదు అని ఒక రూల్ పెట్టాడు. అయితే ఇప్పటికే ప్రపంచంలో 91% బిట్కాయిన్స్ తయారైనాయి. ఇంకా కేవలం 8% మిగిలి ఉన్నాయి. అసలు ఈ బిట్కాయిన్లు ఎలా తయారవుతాయి అంటే మైనింగ్. అసలు బిట్కాయిన్ ఎలా తయారవుతుందంటే ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు కొన్ని మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ రైజ్ అవుతాయి. ఎవరైతే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారో వాళ్ళకు బహుమతిగా కొంత బిట్కాయిన్ ఇస్తారు. బిట్కాయిన్ మైనింగ్ అనేది చేయబడుతుంది. బిట్కాయిన్ తయారవుతాయి.
అయితే ఈ మైనింగ్ మనం కూడా చేయొచ్చా అంటే ఇది చాలా కష్టం. ఎందుకంటే పెద్ద పెద్ద సర్వర్స్, కూలింగ్ సిస్టమ్స్ కావాలి. చాలా డబ్బుతో కూడుకున్న పని. క్రిప్టో కరెన్సీని ఎవరు హ్యాక్ చేయలేరు, ఎందుకంటే ఇది కంప్లీట్గా బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద రన్ అవుతుంది. అలాగే లెడ్జర్ ప్రాసెస్ వాడతారు. వరల్డ్లో ఎంతోమంది సిస్టమ్స్లో మైనింగ్ చేస్తూ ఉంటారు. అయితే ప్రతి సిస్టంలో ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ సేవ్ అవ్వడం వలన హ్యాకర్ ఒక సిస్టమ్ని హ్యాక్ చేయగలడు, కానీ ప్రతి సిస్టమ్ని హ్యాక్ చేయడం కుదరదు. క్రిప్టో కరెన్సీలో థర్డ్ పార్టీ అనేది ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం అమౌంట్ సెండ్ చేసిన తర్వాత ముందుగా బ్యాంకులోకి వెళ్ళి అక్కడ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అనేవి వెరిఫై అవుతాయి. అయిన తర్వాత రిసీవర్ అకౌంట్లకి సెండ్ అవుతాయి. కానీ బ్యాంక్ సర్వర్ స్లోగా ఉండడం వల్ల కొన్నిసార్లు సెండర్ని ఇంకా అమౌంట్ డెబిట్ అవుతుంది, కానీ రిసీవర్ అకౌంట్లకి అమౌంట్ క్రెడిట్ కాదు. అయితే ఇది ఒక అడ్వాంటేజ్ అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ట్రాన్సాక్షన్ ఫీజులు చాలా తగ్గిపోతాయి. సరే, ఇండియాలో క్రిప్టో కరెన్సీ ఇల్లీగలా? 2018లో మన ఇండియన్ గవర్నమెంట్ క్రిప్టో కరెన్సీని బ్యాన్ చేసింది. అయితే 2019లో ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అనే కంపెనీ క్రిప్టో కరెన్సీ మీద బ్యాన్ తీసేయాలని కోరింది. దాంతో 2020 మార్చిన బ్యాన్ తీసేస్తున్నామని, ఇప్పుడు ఇండియాలో ఇది లీగల్ అని సుప్రీం కోర్ట్ అనౌన్స్ చేసింది. క్రిప్టో కరెన్సీ ఈజ్ హైలీ వాలటైల్, అంటే ఒక్క రోజులోనే చాలా పెరగడం, ఒక్క రోజులోనే చాలా తగ్గడం జరుగుతూ ఉంటుంది. సరే, క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేయాలా వద్దా? 2015 అంటే 15 సంవత్సరాల కింద బిట్కాయిన్ ప్రైస్ కేవలం 17,000. అంతెందుకు, నేను బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు అంటే 2021లో బిట్కాయిన్ ప్రైస్ కేవలం 24 లక్షలు. కానీ ఈరోజు బిట్కాయిన్ ప్రైస్ 88 లక్షలు. మీరే చూడండి ఎంతలా పెరిగిందో. ఒక సబ్జెక్ట్లో కంప్లీట్ నాలెడ్జ్ ఉన్నప్పుడు ఎగ్జామ్లో పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా అని భయపడం. ఎవరికైతే నాలెడ్జ్ లేదో వాళ్ళు మాత్రమే భయపడుతూ ఉంటారు. అలాగే క్రిప్టో కరెన్సీ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. నేనైతే క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేయడం మంచిదని చెప్తాను. ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.